మద్దిపాడు మండలం మల్లవరం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మే 7వ తేదీ నుంచి 17వ తేదీ వరకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయని ఆలయ కార్యనిర్వహణాధికారి దామా నాగేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా గురువారం నాడు ప్రజారోహణ కార్యక్రమాన్ని చేపట్టి భక్తులకు గరుడ ప్రసాదాన్ని పంచిపెట్టారు. ప్రతిరోజు ఒక వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిస్తారని, ప్రత్యేక పూజా కార్యక్రమాలు, హోమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 14వ తేదీన శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుందని, స్వామివారికి ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ పట్టు వస్త్రాలను సమర్పిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని తెలిపారు. ప్రధాన అర్చకులు శ్రీమాన్ నారాయణం వెంకటాచార్యులు, అర్చకులు శ్రీమాన్ నారాయణం రాజశేఖరాచార్యులు, యాజ్ఞికం శ్రీ వైఖానస ఆగమ ప్రవర శ్రీమాన్ దివి వెంకట శేషాచార్యులు కార్యక్రమాలను పర్యవేక్షించారు. श्री वेंकटेश्वर स्वामी कृपा कटाक्ष आजन्मकृतपापानां प्रायश्चित्तं दिने दिने क्लासविक्रान्तपरावरालयं नमस्य रात्रिक्षपणे कृतक्षणं धनं मरियं तव पादपङ्कजं करान् साक्षात्करवाणि चक्षुषहां शतमानं भवति शताय पुरुषस्ततेन्द्रिये आयुष्येवेन्द्रिये प्रतिष्ठति आयुरारोग्याैश्वर्याभिवृद्धिरस्तु उद्योगव्यापारव्यवसायस्थानेषु अखंडलक्ष्मी कटाक्ष सिद्धिरस्तु पुण्यफलसर प्राप्तिरस्तु। नागबिंदुनाम्यस्य वेंकटेशनाम्यस्य सह कुटुंबस्य विक्रांतकर आयुर आरोग्य सर्वाभीष्टो ఏం పర్లేదమ్మా, నేను ఇప్పుడు మీకు రమ్మనే చెప్పాను.
गदाधराय स्वाहा प्रजापतये स्वाहा शेषाय स्वाहा वाचस्पतये स्वाहा नंदीश्वराय स्वाहा हो स्वाहा भव स्वाहा శుభ స్వాహ. మధ్యాహ్నానికి తెచ్చేస్తే అలంకారం చేసేస్తే ఏనుగుత్సవానికి ఆ పూలు మధ్యాహ్నానికి दीपंदर्शयामि धूपदीपानन्तरं शुद्धाचमनीयं समर्पयामि नारिकेलानि व्यापयामि श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् चतुष्टयस्यां करकलितशङ्खचक्रशाङ्ग कौमुदकी नन्दकस्यां भुजबलदितिसेन सहस्रस्यां
హయామావాహయామి హయామావాహయామి ధన్యమావాహయామి 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 ఓం దండే బ్రహ్మాణమావాహయామి దండాగ్రే सरस्वतीमावाहयामि सरस्वतीमावाहयामि आसनादि सर्वोपचारान् समर्पयामि ग्रामकक्षान् गच्छन् एकन्दो प्रजाकृतान् त्रयम्बकं यजामहे हिमुष्यवर्धनं पौर्वारिकं उच्चोच्चेम ईशानं त्रयं पुष्पं पतिद्वयं च प्रक्षिपेत् సైడ్కి జరగమ్మా ब्रह्मेन्द्रमुख्य सिद्धसाध्य गंधर्व विद्या धर्माणीयः समुद्धारण कार्यकर्ता सकेश्वरो न चोमातनो मंगल पंचायतवती इंद्राग्निवंतवर्णवाय वीरायुषासेवितं सिद्ध विद्याधर उत्पादक नक्षत्र गणराशिगणा ज्येष्ठादि परमेश्वरं गरुडं हिरण्यरत्न बीशोदितमो भेराजितं चतुर्भुज पीठो पर्यस्थित पद्मकर्णिका वक्ष प्रसवान संकार सौवर्ण वर्गत्रयान् अंश द्वादशां विसंचकाः निरंतरम अनुकूल शुभा शोभनाः तस्य सर्वे ग्रहाः
పక్కరా మన పక్కన నేనట్టు మొత్తం దేవుడు కడుపు దానం పెట్టుకోండి దానం పెట్టుకోండి దేవుడు కడుపు చీర కట్టుకొని రావాలి ముద్దలు పట్టుకునేటప్పుడు నమో వెంకటేశాయ, ఓం నమో నారాయణాయ. ఈరోజు మద్దిపాడు మండలం మల్లవరం గ్రామంలో వేంచేసి ఉన్న అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగాధిపతి అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక వైఖాన సాగమోక్త ప్రకారంగా నవాన్నిక బ్రహ్మోత్సవాలు క్రితం రోజు రాత్రి అంకురారోపణతో మొదలైనవి. ఈరోజు ఉదయం విశేష విశ్వక్సేన ఆరాధనపూర్వక పుణ్యాహవచన, అగ్ని ప్రతిష్టాపన, వాస్తుపద దేవతారాధన చేసి వాస్తు హోమం, వాస్తు పర్యగ్నికరణ చేసి దేవాలయం అంతా కూడా శుద్ధి చేయటం జరిగింది. ఆ తర్వాత సభ్యాగ్నంలో అగ్ని ప్రతిష్టాపన జరిగి విశేష హోమాలు, నిత్య హోమాలు జరిగి ధ్వజాల మీద గరుత్మంతుణ్ణి ధ్వజారోహణ చేయటం జరిగింది. మన వైఖాన సాగమ శాస్త్రంలో ఆలయం అనేటువంటిది మహోన్నతమైనటువంటిది. దానిలో ప్రత్యక్షంగా కనపడేటువంటి దేవుళ్ళు కొంతమంది అయితే పరోక్షంగా దేవాలయాన్నంతా కూడా ఆవహించి కొంతమంది ఉంటారు. అందుకనే ఆలయానికి వచ్చినప్పుడు దర్శనాన్ని చేసుకోవాలంటే 7 దర్శనాలు చేసుకోవాలి. గోపురం, శిఖరం, ధ్వజస్తంభం, ప్రాకారం, బలిపీఠం, అర్చకుడిని కనుక దర్శించుకుంటే తర్వాత 7వ వాడు స్వామివారు అన్నమాట. సప్తదర్శనమాచరేత్. వైఖాన సాంప్రదాయంలో విష్ణాలయ ఆలయ దర్శనంలో గుర్తుపెట్టుకోండి, అందరూ కూడా నేరుగా పోయి దేవుణ్ణిగా దర్శించాల్సింది. గోపురం దర్శనం చేసుకోవాలి. గోపురం కూడా విష్ణుమయమే. తర్వాత గర్భాలయం మీద ఉన్నటువంటి శిఖరము, ఆ తర్వాత ధ్వజస్తంభము బయట ఉండగా కనపడతాయి. తర్వాత బయట ఉన్నటువంటి ప్రాకారానికి నమస్కరించి అక్కడ జైలు ఉంటారు, వాళ్ళని పర్మిషన్ తీసుకొని తర్వాత ఇక్కడ బలిపీఠం, ఇందాక మనం బలిహరణ వేసినటువంటి బలిపీఠం దగ్గరికి వచ్చి అక్కడ నమస్కరించి అక్కడ బలి ఇవ్వాలా. ఏమి ఇవ్వాలా? అహంకారాన్ని వదిలిపెట్టాలా. అహంకారాన్ని అక్కడ వదిలిపెట్టి బలేసేసి అక్కడ తర్వాత వచ్చి అర్చకస్య హరిసాక్షాత్ చరరూపీ నశంశయ. అర్చకుడు విష్ణుమూర్తి ఉన్నాడు లోపల దేవుడు అంటే దానికి సాక్షిభూతుడు అర్చకుడు. అందుకని అర్చకుడిని నమస్కరించి తర్వాత స్వామివారికి నమస్కారం చేయాలి. అలాంటి మహోన్నత ఆగమశాస్త్రబద్ధమైనటువంటి ఆలయం ఇది. దీనిలో ఈ రోజున ఈ బ్రహ్మోత్సవాలకి నాందిగా ధ్వజస్తంభం మీద గరుడ స్వామివారిని ప్రతిష్ఠ చేయటం జరిగిందనమాట. ఎందుకు చేస్తాం? సకల దేవతా సమాహ్వానార్థం ధ్వజదండాగ్రే ప్రతిష్టాపిత అని కింద ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈఓ గారు, ధర్మకర్తలు, చైర్మన్ గారు వీళ్ళంతా ఆహ్వానిస్తే పైనుంచి వచ్చి కనపడినటువంటి దేవతలందరినీ కూడా గరుత్మంతుడు ధ్వజస్తంభం మీద ఉండి ఆవాహన చేస్తాడు అని చెప్పి దాదాపుగా ఒక 250 మంది దేవతలంతా కూడా ఈ బ్రహ్మోత్సవాలు జరిగేంత వరకు దేవాలయంలో ఆవహించుంటారు. లోపలికి వచ్చిన వాళ్ళంతా ఎక్కడుంటారో మాట్లాడకుండా వాళ్ళందరినీ మనసులో నమస్కరించుకుంటూ ఆలయంలో స్వామివారిని దర్శనం చేసుకోవాలని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతున్నది. అలానే ఈ రోజుతో ప్రారంభమైనటువంటిది ప్రతిరోజు ఉదయము సాయంత్రము నిత్యహోమం, బలికరణ, ఆయా రోజుల్లో ఆయా వాహనాల సేవలు, రాత్రిపూట గ్రామోత్సవాలు జరుగుతాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని 14వ తారీఖు స్వామివారి మహోన్నతమైనటువంటి కళ్యాణం జరుగుతుంది. అందరూ కూడా ఆ కళ్యాణ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని కోరుచున్నాను. వెంకటేశాయ. నా పేరు దామా నాగేశ్వరరావు. నేను ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం మల్లవరం గ్రామంలో వేయించేసిన
శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి కార్యనిర్వహణాధికారి పనిచేస్తున్నాను. వార్షికంగా ప్రతి సంవత్సరం ఈ దేవాలయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఆనవాయితీగా వచ్చుతున్నది. అందులో భాగంగా ఈ సంవత్సరం 7/5/2025 నుండి 17/5/2025 వరకు నవానికంగా వైఖాన సాగంలోని శాస్త్రోక్తంగా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు జరుపుటకు పెద్ద శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా 6/5/2025 రాత్రి అంకురారోపణ జరిగింది. ఈరోజు 7/5/2025న 8/5/2025న ధ్వజారోహణ కార్యక్రమంతో స్వామివారి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు మొదలైనవి. ఈ కార్యక్రమంలో వేలాది మందిగా భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించవలసిందిగా కోరుతున్నాం. ఈ బ్రహ్మోత్సవంలో ముఖ్య ఘట్టమైనటువంటి శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా 14/5/2025న ఉదయం 10 గంటలకు స్వామివారి కళ్యాణం జరుగును. తదుపరి రాత్రి 6 గంటలకు రథోత్సవం జరుగును. కావున ఈ రెండు ముఖ్యమైన ఘట్టంలో ఈ చుట్టుపక్కల జిల్లాలు, గ్రామాలు, మండలాల నుంచి వేల సంఖ్యలో భక్తులు మల్లవారం ఇచ్చేట ఆనవాయితీగా జరుగుతున్నది. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా వేలాది మంది భక్తులు రావాల్సిందిగా ప్రార్థించున్నాం. మీ భక్తులందరికీ ఎలాంటి అసౌకర్యం లేకుండా మంచినీటి సదుపాయము, అన్నప్రసాద వితరణ వగైరా కార్యక్రమాలన్నీ భక్తుల సహకారము దేవస్థానంతో చేస్తున్నాం. కాబట్టి భక్తులందరూ ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారిని దర్శించి స్వామివారి కృపా కటాక్షాలు పొందవలసిందిగా మరీ కోరుతున్నాం. ఓం నమో వెంకటేశాయ. నా పేరు నారాయణం రాజశేఖరాచార్యులు. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం మల్లవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఇవాళ అనగా 8వ తారీఖు 5వ నెల 2025వ తారీఖున ఉదయం స్వామివారికి ధ్వజావరోహణ జరిగింది. అందులో భాగంగా ధ్వజారోహణ కార్యక్రమం జరిగింది. అందులో భాగంగా సంతానం లేని వారికి ఇక్కడ గరుడ ప్రసాదం ఇవ్వడం ఆనవాయితీగా ఉంది. అందులో ఇవాళ భక్తులు విరిగా పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలు అందించాలని కోరుకుంటున్నాను. 8వ తారీఖు 5వ నెల 2025వ తారీఖు నుంచి స్వామివారి వాహన సేవల కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఇవాళ రాత్రికి శేషవాహనం, అలాగే 9వ తారీఖు 5వ నెల 2025వ తారీఖు సాయంత్రం 8 గంటలకి హంసవాహనం, 10వ తారీఖు 5వ నెల 2025వ తారీఖున రాత్రికి సింహవాహనం, 10వ తారీఖు 5వ నెల 2025వ తారీఖు రాత్రి 8 గంటలకి హనుమంత వాహనం. అదేవిధంగా వరుసగా స్వామివారి బ్రహ్మోత్సవాలు గరుడ వాహనం, గజవాహనం, తర్వాత 14వ తారీఖు 5వ నెల 2025వ తారీఖున కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. రాత్రికి 6 గంటలకు రథోత్సవం జరుగుతుంది. భక్తులందరూ కూడా స్వామివారి కళ్యాణాన్ని తిలకించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను.